వృషభ రాశి వారికి 21, 22, 23 తేదీల్లో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ముఖ్యంగా ఈ 3 రోజులు కూడా ఏంటంటే గనకనండి మీకు అద్భుతం జరగబోతుంది. అద్భుతమైన ఫలితాలైతే రాబోతున్నాయి. అలానే కాకుండా ఏంటంటే గనక మీకు 3 పెద్ద శుభవార్తలు కూడా రాబోతున్నాయన్నమాట. అలానే మీరు చాలా అదృష్టవంతులుగా అని భావించవచ్చు. ఎందుకంటే ఈ రాశి వారికి ఒక స్త్రీ వల్ల ఎన్నో మార్పులు జరుగుతాయి. ఆ స్త్రీ రాత్రిపూట రహస్యంగా మీ ఇంటికి వచ్చి వెళుతుంది. ఆ స్త్రీ ఎవరో తెలిస్తే మీరు తప్పకుండా ఆశ్చర్యానికి గురవుతారు. చుట్టూ ఎవరు లేనప్పుడు ఈ వీడియో చూస్తేనే మీకు చక్కగా అర్థమవుతుంది. అలానే కాకుండా వీడియోని పూర్తిగా చూడండి. నచ్చితే లైక్ చేయండి. కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకేంటంటే కనుక ఈ 3 రోజులండి ఏం జరగబోతుంది, ఎలా ఉండబోతుంది అనేది ఈ వీడియోలో మనం క్లుప్తంగా తెలుసుకుందాము. ఏంటంటే కనుక నార్మల్గా వృషభ రాశి వారికి తెలివితేటలు అధికంగా ఉంటాయండి. అలానే కాకుండా ఏంటంటే కనుక వృషభ రాశి వారు మంచి గుణగణాలను కలిగి ఉంటారు. చాలా అందమైన మనసుని కలిగి ఉంటారు. చాలా అందంగా కూడా ఉంటారని చెప్పొచ్చు. అందమైన మనసుతో ఏంటంటే కనుక అందరితో ప్రేమతో మాట్లాడుతూ ఉంటారు. అబద్ధాలు అసలు కూడా మాట్లాడరండి. ఏది ఉన్నా సరే ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడటం వీరి యొక్క అలవాటు అని చెప్పొచ్చు. దీనివల్ల ఏంటంటే కనుక వీరిని కొంతమంది ఇష్టపడతారు, కొంతమంది ఏంటంటే కనుక అసహించుకుంటూ ఉంటారు. ఎంతమంది అంటే ఇష్టపడకపోయినా వీళ్ళు ఏంటంటే కనుక అందరితో ప్రేమగా ఉంటూ ఉంటారు. కోపంతో ఏంటంటే కనుక కోపం వచ్చినప్పుడు అప్పుడే తిడతారు. ఆ తర్వాత ఏంటంటే కనుక దగ్గరికి తీసుకుంటారు. వృషభరాశి వారికి శుక్రుడు అధిపతి కాబట్టి ఈ 3 రోజుల్లో అదృష్టం వరించబోతుంది. ఏ పని చేసినా మంచి ఫలితాలు వస్తాయి. ఎలాంటి ఆటంకాలు జరగవు. డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది. ఇంట్లో డబ్బు పెరుగుతుంది. అప్పుల బాధల నుంచి మీకు ఖచ్చితంగా విముక్తి కలుగుతుంది. ఆగిపోయిన పనులన్నీ కూడా అండి ఖచ్చితంగా పూర్తవుతాయి. ఆర్థిక పరంగా బాగా కలిసి వస్తుంది. అదృష్టం ఏంటంటే గనక తలుపు తట్టినట్టు మీ వెంటే ఉంటుందని చెప్పొచ్చు. ఇక అలానే ఇంకొకటి ఏంటంటే గనక చెప్పాలంటేనండి ఈ వృషభ రాశి వారికి కష్టాల నుంచి విముక్తి కలుగుతుందన్నమాట. ఇంట్లో సంపదలు బాగా పెరుగుతాయి. జీవితంలో కొన్ని మార్పులు జరుగుతాయి. మంచి శుభవార్తలు వింటారు. మీకు ఏంటంటే పట్టి పీడిస్తున్న దరిద్రం మొత్తం పోతుందన్నమాట. అదృష్టం మీ వెనకే ఉంటుంది. అదృష్టం మీకు అనుకూలంగా మారుతుంది. వృషభ రాశి వారికి జాలి గుణం ఎక్కువగా ఉంటుంది. ప్రతి ఒక్కరికి సహాయం చేస్తూ ఉంటారు. వీరు ఎవ్వరికి ఏంటంటే కనుకనండి అన్యాయం చేయరు, ఎవరిని మోసం చెయ్యరు. కానీ వీరిని కొంతమంది ఏంటంటే కనుక అవసరానికి ఉపయోగించుకొని అవసరం కొద్దీ వీరిని వాడుకొని అవసరం ఉన్నంతసేపు పనులన్నీ కూడా చేయించుకుని మోసం చేసేవారు వీరి చుట్టుపక్కలే ఉన్నారని చెప్పొచ్చు. అలానే కాకుండా వీరు ఎన్నో కష్టాలు బాధలు అంటే పడి ఎన్నో సమస్యలను నష్టాలను ఎదుర్కొని జీవితంలో ఏంటంటే కనుక ముందుకు ఎదుగుతున్నారు. అలానే జీవితంలో డబ్బు పరంగా కూడా అండి సంపాదించాలనుకుంటారు. కానీ దానికోసం ఎంతో కష్టపడుతూ ఉంటారు. అయినా వీరికి మంచి జీవితం ఉంటుందన్నమాట. వృషభ రాశి వారికి అంటే కృతికా నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాలు, మొత్తం 9 పాదాలు వృషభ రాశికి చెందుతాయన్నమాట. వీరి కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. అదృష్టం వీరికి వరిస్తుంది. ఈ 3 రోజుల్లో కాలం బాగా కలిసి వస్తుంది. ఒక స్త్రీ వల్ల వీరి జీవితంలో ఎన్నో అద్భుతాలు జరుగుతాయి. ఇప్పటి వరకు మీరు పడిన కష్టాలు బాధలన్నీ కూడా తొలగిపోతాయి. కాలం మీకు అనుకూలంగా ఉంటుంది. ఆదాయం ఎక్కువగా పెరుగుతుంది. కుటుంబంలో ఉన్న ఇబ్బందులు పోతాయి. కుటుంబంలో ఉన్న ఏంటంటే కనుక చిన్న చిన్న అపార్థాలు ఇలాంటివి తొలగిపోతాయి. మీకేంటంటే కనుక పనులన్నీ కూడా అనుకూలిస్తాయి. అనుకున్న పనులన్నీ కూడా అండి ఖచ్చితంగా జరిగి తీరుతాయి. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి మీకు మంచి లాభాలు వస్తాయండి. సమాజంలో మంచి గౌరవం పెరుగుతుంది. కుటుంబంలో అందరూ కూడా సంతోషంగా ఉంటారు. కుటుంబంలో మీకు కూడా ఏంటంటే కనుక మంచి ఆదరాభిమానం ఉంటుంది. ఆ స్త్రీ అంటే ఒక స్త్రీ వల్ల మీకేంటంటే కనుక మంచి జరుగుతుంది. ఆ స్త్రీ ఎవరో తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. విద్యార్థులకు కళ నెరవేరుతుంది. మంచి స్థాయికి ఎదుగుతారు. విద్యార్థులకు అనుకూల సమయం అని చెప్పొచ్చు. విద్యలో బాగా రాణించగలుగుతారండి. అలానే కాకుండా విద్యార్థులకు ఏంటంటే కనుక చెప్పాలంటే వాళ్ళ లైఫ్లో ఇప్పుడు మెరికల్ జరిగే సమయం అని కూడా మనం చెప్పుకోవచ్చు. విద్యార్థులకైతే 3 రోజులు బాగానే ఉంటుంది. ఎక్కడ కూడా ఇబ్బంది అయితే లేదు. విద్యార్థులకు బాగా కలిసి వస్తుందన్నమాట. వాళ్ళు చదివింది బాగా గుర్తుకుంటుంది. విద్యలో బాగా రాణించగలుగుతారు. వాళ్ళది ఏంటంటే కనుక చెప్పాలంటే ముందుకు అంటే వెళుతూ ఉంటారని చెప్పొచ్చు. వృషభ రాశి వారికి తెలివితేటలు ధైర్యం ఎక్కువగా ఉంటుంది. ఏ పని చేసినా అండి తెలివితో ఆలోచించుకొని తొందరపడకుండా చక్కగా ఆలోచించి నిర్ణయం తీసుకొని అంటే పనులు చేస్తూ ఉంటారు. ఆలోచించింది ఏది కూడా మొదలు పెట్టరు. మొదలు పెడితే మాత్రం దాన్ని ఆపరన్నమాట. జీవితంలో ఎన్నో సమస్యలు అంటే ఎదుర్కొని ధైర్యంగా ఏంటంటే కనుక ముందుకు వెళ్ళేవారు ఈ వృషభ రాశి వారు. వీళ్ళకు కోపం అంటే వస్తుంది. అలానే కాకుండా కోపం వచ్చినప్పుడు కొన్నిసార్లు అరుస్తారు. అరిచినప్పుడు కూడా మళ్ళీ ఏంటంటే కనుక అంటే కోపం చేసిన వాళ్ళని మళ్ళీ దగ్గరికి తీసుకునే అవకాశం ఉంటుంది. అలానే కాకుండా ఏంటంటే కనుక చెప్పాలంటే
మీకు అంటే ఎక్కువగా ఏంటంటే గనక మోసం చేయటం, అంటే అబద్ధాలు చెప్పటం, ఒకరిని నమ్మించటం, అలానే కాకుండా తర్వాత వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఇలాంటివి వీళ్ళకు రావు. అసలు వీళ్ళు చేయరని చెప్పొచ్చు. కానీ నా అనుకున్న వాళ్ళకండి ఏదైనా సరేనండి, ఇబ్బందున్నా, కష్టమున్నా, వీళ్ళు మోసపోతున్నా కానీ చూడలేరనమాట. ఖచ్చితంగా సహాయం చేస్తారు, ఖచ్చితంగా తోడుంటారు. వారికి నేనున్నా అనే ఒక భరోసా ఇస్తూ ఉంటారు. ఎంత కష్టం వచ్చినా వీరి వంతు సహాయం అనేది చేస్తూ ఉంటారు. ధైర్యంగా వారికి ధైర్యం చెప్తారు, వీరు కూడా ధైర్యంగా ముందుండి వాళ్ళని ఏంటంటే కనుక ప్రోత్సహిస్తారు. ఈ 3 రోజుల్లో ఒక స్త్రీ వల్ల మీకు బాగా కలిసి వస్తుంది. ఆ స్త్రీ ఎవరంటే సాక్షాత్తు ఆ తల్లి అంటే లక్ష్మీదేవి. రాత్రిపూట రహస్యంగా మీ ఇంటికి వచ్చి వెళుతుంది. ఈ 3 రోజుల్లో లక్ష్మీదేవి అనుగ్రహం మీ పైన ఎక్కువగా ఉండబోతుంది. ఈ 3 రోజుల్లో మీ ఇంట్లో కొలువు తీరుతుంది. కాబట్టి ఈ 3 రోజులు ఏంటంటే కనుక ఇంటిని శుభ్రంగా ఉంచుకోండి. ఇంట్లో దుమ్ము లేకుండా చూసుకోండి. ఇల్లంతా కూడా క్లీన్ చేసుకోండి. ఇంట్లో పసుపు నీళ్లు చల్లుకోండి. అలానే కాకుండా ఏంటంటే కనుక శుక్రవారం మీ ఇంటిని శుభ్రం చేసుకుని లక్ష్మీదేవికి పూజ చేయండి. లక్ష్మీదేవికి ఏంటంటే కనుక చామంతి పుష్పాలు, బంతి పుష్పాలు, మల్లెపూలు, గన్నేరు పూలు, అలానే మందార పువ్వులతో అమ్మవారిని పూజించండి. ఒకవేళ ధన సమస్యతో ఎక్కువగా ఇబ్బంది పడిపోతున్నారనుకోండి, అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక లోటస్ ఫ్లవర్స్ అని దొరుకుతాయి కదా, మీరు ఒకవేళ ధన సమస్యతో కొట్టుమిట్టాడుతున్నారు, ధనం లేక నరకం చూస్తున్నాము, ఎంత సంపాదించడం మిగలదండి, డబ్బంతా కూడా నీళ్ళలాగా ఖర్చు అయిపోతూ ఉంటుందండి, ఏం చేయాలో అర్థం కాదనుకుంటారు కదా, అలాంటి వాళ్ళు మనకు చివరి శ్రావణ అంటే శుక్రవారం వస్తుంది కదా ఇప్పుడు, అందుచేత ఏంటంటే కనుక అమ్మవారికి లోటస్ ఫ్లవర్స్ దొరికితే అది తెచ్చి పెట్టండి. ఇంట్లో ఖచ్చితంగా ఏంటంటే కనుక తామరాకు మీద దీపం పెట్టండి. తామరాకు దొరకకపోతే తమలపాకు పైన దీపం పెట్టుకోండి. సంపద పెరుగుతుంది, ధన ద్వారాలు తెరుచుకుంటాయి. ధనం 4 వైపుల నుంచి కూడా అంటే దూసుకు రావడానికి అవకాశం ఉంటుంది. ఇబ్బంది అంతా కూడా తొలగిపోయి మీకు ఏంటంటే కనుక చక్కగా కలిసి వస్తుందన్నమాట. అలానే ఏంటంటే కనుక ఈ పుష్పాలతో కూడా అమ్మవారిని పూజించండి. దానివల్ల లక్ష్మీదేవి అనుగ్రహం పూర్తిగా లభిస్తుంది. అఖండ ఐశ్వర్యం సిద్ధిస్తుంది. అదృష్టం కలిసి వస్తుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. మీ కోరికలన్నీ కూడా తీరుతాయి. ఇంట్లో అష్టైశ్వర్యాలు కలుగుతాయి. ఏ పని చేసినా మీరు ఊహించని ధనలాభం కలుగుతుంది. మీ జీవితంలో ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. ఇంట్లో ధనవర్షం కురుస్తుంది. మీకున్న అంటే అప్పులన్నీ కూడా తీరిపోతాయి అనమాట. మంచి శుభవార్తలు వింటారు. మీరు ఎప్పుడు చూడనంత డబ్బుని చూస్తారు. ఇంట్లో డబ్బుకు లోటు ఉండదు. కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అయితే అస్సలు కూడా వదులుకోకండి. వృషభరాశి వారు ఏంటంటే కనుక ఈ 3 రోజులు తులసి చెట్టు దగ్గర దీపం పెట్టడం, తులసమ్మకు ప్రదక్షిణలు చేయటం, అలానే కాకుండా తులసి చెట్టు సాక్షాత్తు లక్ష్మీదేవి రూపంగా భావిస్తాం. కాబట్టి దీనివల్ల లక్ష్మీ కటాక్షం అనేది లభిస్తుంది. విపరీతమైన డబ్బు అనేది వస్తుంది. మీరు ఎక్కడ ఉంటే అక్కడ అదృష్టం అనేది మీ వెంటే ఉంటుందన్నమాట. ఏ పని చేసినా అందులో విజయం అనేది మీరు ఖచ్చితంగా సాధిస్తారు. ఎలాంటి ఆటంకాలు అనేవి జరగవు. ఆగిపోయిన డబ్బు వస్తుంది. మీ సంపాదన ఎక్కువగా పెరుగుతుంది. కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అసలు వదులుకోకండి. ఇంకా అలాగే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక వృషభ రాశి వారండి, ఇప్పుడు చెప్పి ఈ చిన్న పరిహారం చేసుకోండి. ఒకటి గుర్తు పెట్టుకోండి, ఈ పరిహారం ద్వారా మీకు మేలు జరుగుతుంది. మీకు లక్ష్మీదేవి అనుగ్రహం ఉంది కాబట్టి సాక్షాత్తు లక్ష్మీదేవి అంటే తులసి మొక్కలో కొలువై ఉంటుందని భావిస్తాం. కాబట్టి తులసి మొక్క దగ్గర ఇంట్లో దీపం పెట్టుకున్నప్పుడు కూడా తులసి మొక్క దగ్గర ఏంటంటే కనుక మీరు దీపం పెట్టుకొని ప్రదక్షిణలు చేయండి. చేసేసి తులసమ్మను తాకి నమస్కరించుకొని మీకుండే సమస్య, ధనపరంగా ఉండే సమస్య చెప్పుకోండి. అలా చెప్పేసుకొని ₹1 బిల్లును తీసుకోండి. రూపాయి బిల్లును పాలతో కడగండి. అంటే పాలతో కానీ నీళ్ళతో కానీ కడగండి. పాలతో కడిగితే మంచిది. అలా కడిగిన తర్వాత ఈ ₹1 బిల్లని మీరు పూజ చేసుకున్న తర్వాత తులసి మొక్క మొదట్లో ఒక సైడ్ కండి, మధ్యలో ఇలా పెట్టకండి. ఒక సైడ్కి ఏంటంటే ఆ ₹1 బిల్లని కొంచెం మట్టి తీసి అందులో పెట్టి మట్టిని కొడిపేయండి. ఇలా 24 గంటల పాటు పెట్టేసి మీరేంటంటే కనుక ఆ ₹1 బిల్లని తీసుకొని మట్టిని మళ్ళీ కడగకూడదు, తూడ్చేయాలి. మొత్తం మంచిగా నీట్గా తూడ్చేసుకొని మీ పర్సులో దీన్ని దాచుకోండి. చూడండి, ఆ తల్లి సాక్షాత్తు మిమ్మల్ని అనుగ్రహించి మీ డబ్బు అంటే మీ పర్సుని ఎప్పుడు కూడా డబ్బుతో నింపేస్తుందన్నమాట. ధన ద్వారాలను తెరిపిస్తుంది. ధన చక్రాన్ని సక్రమంగా నడిపేలాగా చేస్తుంది. అలానే మీరు అద్భుతమైన ఫలితాలను పొందడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వృషభ రాశి వారు ఎవరైతే ఈ పరిహారాన్ని చేసుకుంటారో వాళ్ళకి ఏంటంటే గనక ఇంకా మంచి జరిగే అవకాశం అయితే ఉంటుందని మనకు మీ రాశి పరంగా చెప్పబడుతుందన్నమాట. వృషభ రాశి వారి యొక్క గుణగణాలు కనుక మనం పరిశీలించుకున్నట్టయితే వీరు చాలా చాలా లక్కీ అండి, అదృష్టవంతులండి. అలానే కాకుండా వీరికి లక్ష్మీదేవి అనుగ్రహం కలగటం మామూలు విషయం అయితే కాదు. చాలామంది కూడా ఎన్ని పూజలు, వ్రతాలు, నోములు చేసినప్పుడు కూడా లక్ష్మీదేవి అనుగ్రహం అనేది కలగదు. అలా కలగక బాధపడిపోతూ ఉంటారు, ఇబ్బంది పడిపోతూ ఉంటారు, మాకు లక్ష్మీదేవి అనుగ్రహం లేదనుకుంటూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళకి ఇప్పుడు సాక్షాత్ ఆ తల్లే మిమ్మల్ని అనుగ్రహిస్తుందన్నమాట. మీకు ఐశ్వర్యాన్ని కూడా ఇస్తుంది. కాబట్టి మీరు మర్చిపోకుండా ఏంటంటే కనుక ఈ పరిహారం చేసుకోండి. ఇంకా మంచి జరిగే అవకాశం అయితే ఉంటుందని చెప్పొచ్చు. ఇక అలానే కాకుండా మనం గనక చూసుకున్నట్టయితే మీరు ఏ పని చేసినండి అందులో ఏంటంటే గనక చక్కగా విజయం అనేది కలుగుతుందన్నమాట. అలానే లక్ష్మీ కటాక్షం అనేది సిద్ధిస్తుంది. మీరు ఎప్పుడు చూడనంత డబ్బుని చూస్తారు. మీరు ఎక్కడున్నా సరేనండి అక్కడ అదృష్టం ఖచ్చితంగా మీకు ఏంటంటే కనుక కలిసి వస్తుంది. ఎలాంటి ఆటంకాలు అనేవి జరగవు. ఆగిపోయిన డబ్బు వస్తుంది, మీ సంపాదన పెరుగుతుంది. కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అయితే అసలు వదులుకోకండి. వృషభ రాశి వారు ఈ 3 రోజులు బయటికి వెళ్లే ముందు
లక్ష్మీదేవిని తలుచుకుంటూ బయటికి వెళ్ళండి. దానివల్ల బాగా కలిసి వస్తుంది. బయటికి వెళ్ళేటప్పుడు, ముఖ్యమైన పనుల కోసం వెళ్ళేటప్పుడు తులసికోట దగ్గర నమస్కారం చేసుకొని వెళ్ళండి. ఇంకా మీకు ఏంటంటే కనుక అదృష్టం అంటే తలుపు తడుతుందని చెప్పొచ్చు. ఇంకా అలానే కాకుండా వృషభ రాశి వారికి 3 రోజుల్లో కొన్ని ప్రయాణాలు చేయడం జరుగుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అలానే వృషభ రాశి వారికి ఈ 3 రోజులు డబ్బు పరంగా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేయకండి. వృషభ రాశి వారికి ఆవేశం ఎక్కువగా ఉంటుంది. ప్రతి దానికి ఏంటంటే కనుక ఆవేశపడతారు. దాన్ని కొంచెం కంట్రోల్ చేసుకోండి. దానివల్ల కొన్ని నష్టాలు జరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి 3 రోజులు కొంచెం ఆవేశాన్ని, కోపాన్ని కొంచెం తగ్గించుకోండి. దీనివల్ల మీకు ఏంటంటే కనుక సమస్యలు రావు. వృషభ రాశి వారికి మంచి సంతానం కలుగుతుంది. పెళ్లి కోసం ఎదురు చూసే వారికి ఏంటంటే కనుక ఈ సంవత్సరంలో ఖచ్చితంగా పెళ్లి జరుగుతుంది. ఈ 2 శుభవార్తలు తప్పకుండా నెరవేరుతాయి. వృషభ రాశి వారు మీకు వీళ్ళైతే ఈ 3 రోజుల్లో పేదవారికి ఆహారం దానం చేయడం, దీనివల్ల ఎంతో పుణ్యం కలుగుతుంది. అలానే కాకుండా ఏంటంటే కనుక మీకు తోచినంత డబ్బుని దానం చేయడం, ఇలాంటివి చేస్తే అదృష్టం ఇంకా మిమ్మల్ని వరిస్తుందన్నమాట. అపార ధనప్రాప్తి కలుగుతుంది. కోటి జన్మల పుణ్యం వస్తుంది. జన్మల దరిద్రాలు పోతాయి. పేదవారికి అన్నం పెడితే మీకు అన్నానికి ఎప్పుడు కూడా కొరత ఉండదండి. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. అందరికీ మేము పెట్టలేమనుకుంటే మాత్రం మీరు 2 కానీ 3 కానీ మీకు తోచిన వారికి, మీ ఇంటికి భిక్షం తీసుకోవడానికి వస్తే వాళ్ళకైనా సరే మీరు అన్నం పెట్టండి. అలా కూడా మీకు మంచి ఫలితం ఉంటుంది. జీవితంలో ఉన్న దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. మీకు ఇలా ఆటంకాలు వస్తాయి కదా, అవి కూడా దూరం అయిపోతాయి. రాబోయే రోజుల్లో ధనలాభం కలుగుతుంది. మీ జీవితం పూర్తిగా మారిపోతుంది. కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అసలు మిస్ చేసుకోకండి. మీ సుడి తిరుగుతుందండి. ఖచ్చితంగా మీరు ఏంటంటే కనుక ఆశ్చర్యపోతారు. అలానే ఒకటి గుర్తుపెట్టుకోండి, చుట్టుపక్కల ఉండే వాళ్ళతో కొంచెం జాగ్రత్తగా ఉండండి. జాగ్రత్తగా మాట్లాడండి. లేనిపోని నిందలు పడే అవకాశాలు ఉంటాయి. కొంచెం ఏంటంటే కనుక అనని మాటలు అన్నారని వాళ్ళే కల్పించుకొని చెప్పి మిమ్మల్ని ఇబ్బంది పెడతారు. మీరేంటంటే కనుక బాగుపడితే చూసి ఓర్వలేని వారు చాలా మంది ఉంటారండి. ఎందుకంటే మిమ్మల్ని ఎప్పుడు మోసం చేద్దామా, మీరు ఎప్పుడు బాధల్లో ఉంటే ఆ విషయాలు తెలుసుకొని మేము సంతోషిద్దామా అన్నట్టుగా ఉంటూ ఉంటారు. కాబట్టి మీ పర్సనల్ విషయాలు కావచ్చు ఎవరికి చెప్పుకోకండి. మీ విషయాలు ఎవరికి కూడా చెప్పకండి. ఇతరులతో గొడవలు పడకండి. మీకే నష్టం జరుగుతుంది. అలానే కాకుండా ఏంటంటే కనుక మీ సీక్రెట్స్ ఎవరికి చెప్పకండి. అసలు భద్రంగా దాచుకోండి. మీ పైన ఏంటంటే కనుక కుళ్ళు ఎక్కువగా ఉంటుంది. మీరు మంచిగా బ్రతికితే మనం చెప్పాం కదా, ఓర్వలేరనమాట. ముఖ్యంగా ఏంటంటే కనుక PM అనే లెటర్తో కొంచెం జాగ్రత్తగా ఉండండి. వీరి వల్ల ఏంటంటే కనుక జీవితంలో కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. మీకు వచ్చే అదృష్టం రాకుండా పోతుంది. కాబట్టి వీరితో జాగ్రత్తగా ఉండండి. వీరితో కొంచెం ఆచితూచి మాట్లాడండి. వీళ్ళు బంధువులైనా సరే కొంచెం ఏంటంటే కనుక ఏ విషయం చెప్పాలో అదే చెప్పండి. అన్ని విషయాలైతే వీరితో షేర్ చేసుకోకండి. శుక్రవారం మొదలుపెట్టి అంటే శుక్రవారం రోజు చక్కగా ఇంట్లో పూజ చేసుకోవడం, ఇలా చేస్తే దీనివల్ల మంచి జరుగుతుంది. మంచి లాభాలు వస్తాయి. ఎలాంటి ఆటంకాలు జరగవు. ఇక ఈ 2 రోజుల్లో నలుపు రంగు బట్టలు అస్సలు ధరించకండి. ఒకవేళ వేసుకోవాల్సి వస్తే మాత్రం వేరే రోజుల్లో వేసుకోండి. దీనివల్ల ఎలాంటి సమస్యలు అంటే తలెత్తుతాయంటే కనుక మీరు ఊహించలేరన్నమాట. అలాంటి సమస్యలు వస్తాయి. అలానే మీకు ఏంటంటే కనుక కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ, ఎరుపు, పసుపు, నీలం, వైట్, గులాబీ మీకు బాగా కలిసి వస్తుంది. అదృష్ట సంఖ్య ఏంటంటే కనుక 1, 3, 5 ఇవి మీకు అదృష్ట సంఖ్యలుగా చెప్పబడతాయి. అలానే కాకుండా మీకు కాలం కూడా ఇప్పుడు అనుకూలిస్తుంది. దైవానుగ్రహం ఉంది కాబట్టి చేసే పనుల్లో ఆటంకాలు అనేవి ఉండవు. ఏ పని చేసినా దూసుకెళ్తారు. ఇక తర్వాత ఏంటంటే కనుక 3 శుభవార్తలు అని చెప్పాం కదా. పెళ్లి కోసం ఎదురు చూసే వారికి ఖచ్చితంగా పెళ్లి జరుగుతుంది. ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. వస్తువు కొంటారు. వస్తువు అంటే కనుక ఇక్కడ వాహనం కొనే అవకాశం కూడా ఉంటుంది. అదృష్ట ద్వారాలు తెచ్చుకొని ఇంకా ధనం అనేది రావటం అనేది జరుగుతుంది. PM అనే లెటర్తో కొంచెం జాగ్రత్తగా ఉండండి. డబ్బు విషయంలో మాత్రం ముఖ్యంగా జాగ్రత్తగా ఉండండి. ఎవరైనా డబ్బు అడిగితే లేదని చెప్పేయండి. అలానే కాకుండా ఏంటంటే కనుక మీ ముందు అంటే నటించటాలు ఇలాంటివి కొంతమంది చేస్తూ ఉంటారు. అలా నటించినా సరేనండి, వారిని మాత్రం నమ్మకండి. నమ్మక ద్రోహం చేసేవారు ఎక్కడో ఏమో ఉండరు. మీ చుట్టుపక్కలే ఉంటారు. మీతో బాగుంటారు. మీతో స్నేహంగా ఉంటారు. అన్ని విషయాలు తెలుసుకొని ఏంటంటే కనుక నమ్మక ద్రోహం చేస్తారు. అవసరం కోసం మిమ్మల్ని వాడుకోవటం, అవసరం కోసం మిమ్మల్ని ఉపయోగించుకోవడం చేస్తూ ఉంటారు. కాబట్టి ఎవరితో ఎంత మాట్లాడాలో అంత జాగ్రత్తలో ఉంటే సరిపోతుంది. మిగతాదంతా కూడా పర్ఫెక్ట్. అన్ని రంగాల వారికి బాగుంటుంది. అందరికీ కూడా బాగా కలిసి వస్తుందని చెప్పుకోదగ్గ విషయం.